ఆలోచన చేస్తూ ఇంకో మెట్టు కూడా 2 రోజుల 3 రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కూడా ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేని ఒక ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఈరోజు మేము ఈ కొత్త పాలసీ తీసుకురావటం వల్ల ఈ ఎంఎస్ఎంఈస్ అన్నీ కూడా ప్రధానమైన గ్రోత్ సెంటర్స్ కావాలి. అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అందరి ఆలోచన, మన రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు లక్ష్యంగా 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలి ఈ భారతదేశాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మన రాష్ట్రం మీ అందరి సహకారం వల్ల, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని వారి ఆలోచన, మనందరి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ గ్రోత్ సెంటర్స్గా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పాలసీని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి మహిళల పారిశ్రామికవేత్తలకు సంబంధించి వినూత్న స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అన్ని కొత్త పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళలకి, 15% ప్లాట్లను ఎస్సీ, ఎస్టీ ఆంటర్‌ప్రెన్యూర్స్కి రిజర్వ్ చేయాలని కొత్త పాలసీలో సూచిస్తా ఉన్నాం. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈరోజు మరొక కొత్త పాలసీ విధానాన్ని, ఇంతకుముందే సోదరిమణి చెప్పినట్టు మహిళా సోదరిమణులను కోటీశ్వర్లను చేయాలని ఆ ఆలోచన దృక్పథంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసము అన్ని మౌలిక వసతులతో ఫ్లాట్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అంటే 119 నియోజకవర్గంలో ఫ్లాట్ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీస్కు సంబంధించి అందరినీ కూడా మహిళా సోదరిమణులని మరి ఆంటర్‌ప్రెన్యూర్స్గా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులని ఎంఎస్ఎంఈలకు మారడానికి ప్రోత్సాహం చేస్తాం. 10 జిల్లాలో ఎస్ఎంఎస్ఈ సంబంధించిన ఈ క్లస్టర్స్ చుట్టూ 10 కొత్త కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా